తను అడుగు పెడితే మాత్రం ఏదైనా విజయాలే అంటూ దూసుకోబోతున్నటువంటి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఎలయ యాదవ్ గారు ఉన్నారు. నమస్తే ఎలయ గారు. నమస్తే. సో తర్వాత మీ ప్రధాన శత్రుత్వం అనుకోవచ్చు, ప్రతిపక్షం అనుకోవచ్చు. ఇప్పుడు బీజేపీ ఉందా లేకపోతే బీఆర్ఎస్ ఉందా? మా తన బీజేపీ లేదు, బీఆర్ఎస్ లేదు. ఆలేరు నియోజకవర్గం ఉందొక్కటే కాంగ్రెస్, బీర్ల ఎలయ. అండ్ ఎందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా మహబూబ్ నగర్ లో ఒకటి ఎమ్మెల్సీ ఓడిపోవడం అనేది జరిగింది, తర్వాత ఎంపీ ఓడిపోవడం అనేది జరిగింది, ముఖ్యమంత్రి గారి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి చెవెళ్లలో కూడా బీజేపీ గెలవడం అనేది జరిగింది. మీరు ఒక చేవేళ్లకో ఒక మహబూబ్ నగర్ కో ముఖ్యమంత్రి కాదు ఆయన. తెలంగాణ ఉన్నటువంటి 17 ఎంపీ సీట్లకు 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు అండ్ రుణమాఫీ ఆగస్ట్ 15 పక్కన 100%. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి ఆ శాఖ సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు కూడా బ్యాంకర్స్ తో సంప్రదించడం జరిగింది. హరీష్ రావు రాజీనామా పక్క అయితే ఆయన విజ్ఞతగా వదిలేయాలి. అంత పెద్ద తెలంగాణ ఉద్యమంలో ఇటో దొరికింది కానీ నాకు ఈ బిడ్డ దొరకలే. అప్పుడే అట్లుండే ఆయన. వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. ఈరోజు మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఇప్పటి వరకు అక్కడ కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీ తోటి గెలిపించి అలాగే ఎంపీని సైతం కూడా ఆ నియోజకవర్గంలో భారీ మెజార్టీ ఇచ్చి అటు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, తను అడుగు పెడితే మాత్రం ఏదైనా విజయాలే అంటూ దూసుకోబోతున్నటువంటి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఎలయ యాదవ్ గారు ఉన్నారు. నమస్తే ఎలయ గారు. నమస్తే. సో వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ అన్న. చాలా రోజులకు అంటే ఫస్ట్ టైం వచ్చిండ్రు. సో ఎట్లుందన్న మొన్నటి వరకు ఎలక్షన్స్ బిజీ అటు ఎంపీని గెలిపించుకోవడానికి అహర్నిశలు కృషి చేసిండ్రు, బాగా కష్టపడ్డట్లున్నారు. కష్టపడ్డం. ప్రజలు కూడా కాంగ్రెస్ వైపు ఉండి మంచి విజయాన్ని అందించారు. భువనగిరిలో కూడా అందరు ఏమనంటే టఫ్ అన్నారు కానీ ఎక్కడ టఫ్ లేదు. ఎందుకంటే భువనగిరిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిచినాయి. ఒక జనగాం మాత్రం కొంచెం అక్కడ కొన్ని దొంగ ఓట్లు, మిస్వీట్ ఓట్లతోటి అక్కడ పల్లరాజేశ్వర్ గెలిచిన తప్ప ఎక్కడ కూడా అంతా ఏరియా కాంగ్రెస్ బెల్ట్. ముఖ్యంగా భువనగిరి పార్లమెంట్ నే కాంగ్రెస్ కంచుకోట. గతంలో రాజగోపాల్ రెడ్డి కానీ, గతంలో కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ భారీ మెజార్టీతో గెలిచినటువంటి స్థానం కాబట్టి ఈసారి కూడా ప్రజలందరూ కాంగ్రెస్ వైపు విశ్వసించి 2,25,000 మెజార్టీతో ఎంపీని గెలిపించడం జరిగింది. ముఖ్యంగా మా ప్రాంతంలో కూడా కాంగ్రెస్ ని ఎక్కువ విశ్వసిస్తారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా వాళ్ళు ఏమన్నా మాటలకే పరిమితం తప్ప చేతలకు కాలేదు. ఇప్పుడు మేము గెలిచిన 6 నెలల్లో మా గౌరవ ముఖ్యమంత్రి అంటే మా పరిపాలన రెఫరెండం అన్నాడు. ప్రజలు రెఫరెండం కూడా అంటే మేము ఇచ్చినటువంటి పథకాలు తల్లి సోనియా చెప్పినటువంటి అభయస్థంలో 6 గ్యారెంటీలో ఇప్పటికే 4 ఇంప్లిమెంట్ చేసినాం, 5 కూడా చేస్తున్నాం. రైతులకు భరోసా కల్పించాం. రైతు రుణమాఫీతో పాటు రైతు బంధు కూడా, రైతులకు నాణ్యమైన విత్తనాలు, రైతులకు ఎప్పుడు ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉన్నాయి కాబట్టి రైతులు ఎక్కువ విశ్వసించి కాంగ్రెస్ పార్టీకి మొగ్గింది. సో మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు రెఫరెండం అని చెప్పి సీఎం గారు రెఫరెండం అన్నారు కదా, మరి రేవంత్ గారు ఎందుకు కేవలం 8 సీట్లే గెలిచారు, 14 సీట్లు గెలిపిస్తేనే మా రెఫరెండం వర్కౌట్ అయినట్టు అని చెప్పేసి అన్నారు కదా, మరి దానికి ఏమంటారు? తెలంగాణ స్టేట్ లో ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ బతికుండి చచ్చిపోయినట్టు చేసుకుంది. అంటే బాడీ ఉండగానే అవయవాలు దానం చేసినట్టుగా. ఎట్లాగో చనిపోతున్నామని తెలిసింది, తెలిసాక ఏం చేయాలి, మా అవయవాలన్నా దానం చేస్తే కొంతమంది బత్తరు అన్నట్టుగా వాళ్ళ పార్టీ ఓట్లన్నీ ఎక్కడైతే వాళ్లకు అదనిపించిందో, ఎక్కడ మొత్తం డిపాజిట్ రాదనుకున్న కాడ మొత్తం బీజేపీకి డైవర్ట్ చేసింది. అంటే మమ్మల్ని టార్గెట్ చేయడం కోసం, వాళ్ళు బతకడం కోసం కాదు, వాళ్ళు చనిపోయి బీజేపీని బతికించడం కోసం ఇవాళ తెలంగాణలో కనీసం ఇంకా 5-6 సీట్లు మాకు వచ్చేటివి. అలాంటి సిచ్యువేషన్లు ఏం చేస్తే వాళ్ళే కేసీఆర్ కానీ వాళ్ళ మాజీ మంత్రులు, వాళ్ళకు ఉన్నటువంటి కేటీఆర్ అనుకో, హరీష్ రావు అనుకో. ఎగ్జాంపుల్ మెదక్ చూసుకుంటే హరీష్ రావు ఎప్పుడు 1,00,000కు మెజార్టీ తగ్గకుండా గెలుస్తాడు. మీరు ఏ ఎలక్షన్ చూడండి, అది బై ఎలక్షన్ కానీ ఏ ఎలక్షన్ కానీ 1,00,000 తగ్గకుండా గెలుస్తాడు. మరి అలాంటి హరీష్ రావు ప్రాతినిధ్యం వేసినటువంటి ఆ కాన్స్టిట్యున్సీలో ఈసారి 2,000కు వచ్చిందంటే అర్థమైంది
మొత్తం ఓట్లన్నీ బీజేపీకి డైవర్ట్ చేసిండు. అంటే లేకపోతే నీలం మధు భారీ మెజార్టీతో గెలిచేవాడు. మీరు గెలిస్తే మాత్రం ఓకే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదని చెప్పేటోళ్ళు, ఈ రోజు మీరు ఓడిపోయారని చెప్పేసి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటున్నారు తప్పించి కాంగ్రెస్ పార్టీ ఈ 6 నెలల్లో ఫెయిల్యూర్ అయింది, రైతు రుణమాఫీ చేయలేదు, రైతు భరోసా కావచ్చు, తర్వాత ఇప్పటికి ఒక విద్యాశాఖ మంత్రి లేని ప్రభుత్వంలో స్కూల్ కూడా స్టార్ట్ అయ్యాయని చెప్పేసి కూడా బీజేపీ వారు విమర్శిస్తున్నారు. నిన్న చూసుకున్నట్టయితే 4-5 ఇష్యూలు కూడా జరిగినాయి. లా అండ్ ఆర్డర్ కూడా సరిగ్గా నిర్వహించట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. అండ్ అవినీతి ఆరోపణలు రోజుకి ఎవరో ఒకరు నిరూపిస్తున్నారు. సో ఎన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని మీరు బీఆర్ఎస్ బీజేపీని గెలిపించిందని చెప్పి సింపుల్ గా ఎట్లా చెప్పేస్తారు? అంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లకు బీజేపీకి వచ్చిన ఓట్ పర్సెంట్ చూడండి, కాంగ్రెస్కి వచ్చిన ఓట్ పర్సెంట్ మీరు టాలీ చేస్తే ఈ జరిగినటువంటి 3-4 నెలలనే ఏ రకంగా మైనస్ అయిపోయింది. గతంలో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎలక్షన్లో 65 సీట్లు వస్తే 39% ఓట్లు తెలంగాణలో వచ్చినాయి. ఇక అంతకెక్కువ ఒక 1% ఎక్కువ తెచ్చుకున్నాం, 40% తెచ్చుకున్నాం. ఓకే, మా ఓట్ బ్యాంక్ ఎక్కడ మైనస్ కాలే. కానీ 36 ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 15-16% పడిపోయిందంటే 20% ఓట్లు బీజేపీకి డైవర్ట్ చేసిర్రు. ఓకే, దానివల్ల ఆ అరకొరాలు గెలిచే తప్ప లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా 14 సీట్లు గెలిచిన నైతికంగా గెలిచినట్టే. మేము ప్రజా పోరాటంలో మేము గెలిచినాం, ప్రజలు మమ్మల్ని ఆస్వాదించరు. వాళ్ళు ఒక్కటి కావడం వల్ల వాళ్ళ ఓట్ బ్యాంక్ అంతా వాళ్ళకు అక్కడ డైవర్ట్ చేయడం వల్ల వాళ్ళు ఇంటర్నల్ గా మేము మొదటి నుంచి చెప్తున్నాం, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒక్కటే. ఇక్కడ గల్లె కొట్లాడితే ఢిల్లీ పోయి దోస్తాన్ చేస్తాయి. దానికి నిదర్శనం మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లు. ఇంకొకటి, మేము రైతులలో కానీ లేకపోతే ప్రజలలో వ్యతిరేకత వస్తే 3 ఉన్నాయి, 8 సీట్లకు వచ్చినామంటే 5 సీట్లు పెరిగినట్టే కదా. ఓకే, మేము గతంలో ఎమ్మెల్యేలు గెలిచిన 65 సీట్లలో అన్ని ఎమ్మెల్యే సీట్లు మళ్ళీ మెజార్టీ వచ్చి అన్ని ఎమ్మెల్యే సీట్లు కాపాడుకున్నాం. అదనంగా ఇంకొకటి ఇక్కడ ఎమ్మెల్యే కూడా గెలిపించుకోవడం జరిగింది, కంటోన్మెంట్ లో ఎమ్మెల్యే కూడా గెలిపించుకున్నాం. అంటే ప్రజలు మమ్మల్ని విశ్వసించారు. మేము గెలిచి ప్రమాణ స్వీకారం చేసి నుంచి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఒకటే శాపనార్థాలు, మీ ప్రభుత్వం దించేస్తామని. అంటే ప్రజలు కొంచెం తప్పుదోవ పట్టిస్తున్నాయి. మా గౌరవ ముఖ్యమంత్రి గెలిచిన మొదటి నుంచి మంత్రులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ 24 గంటలు మీరు ప్రజలలో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, రైతులకు అందుబాటులో ఉండాలి, అన్ని విధాల ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోవాలి, ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు ముందుకు తీసుకుపోవాలి. ఇవాళ తెలంగాణలో మహిళలకు పెద్దపీట వేసినాం. గెలిచిన 45 గంటల్లోనే వాళ్లకు ఉచిత బస్సు ఇచ్చినాం, 500కే గ్యాస్ ఇచ్చినాం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చినాం. దానికి తోడు రైతు బంధు కూడా వేసినాం. రైతు రుణమాఫీ పెద్ద బడ్జెట్ ఉంది, పెద్ద అమౌంట్ కాబట్టి దానికి ఇప్పుడు ఆగస్టు 15లో డెడ్ లైన్ పెట్టినాం. దానికి కార్యాచరణ ఇచ్చేసి ఇలా బ్యాంకర్తో మాట్లాడి ఎక్కడికక్కడ శాఖ కూడా వాళ్ళు చేస్తుంది. ఎక్కడ రైతులలో కానీ మీరు చూడండి, గత 10 సంవత్సరాలుగా నింపినటువంటి ఉద్యోగాలు ప్రభుత్వం వచ్చిన తర్వాత 90 రోజులనే కనీసం 30,000 ఉద్యోగాలు నింపినాం. ఇప్పుడు డిఎస్సి వేస్తున్నాం. 30,000 ఉద్యోగాలు అనేది టీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్లు వచ్చినాయి, ఎగ్జామ్స్ రాసిన. మీరు ఇచ్చింది కేవలం నియామక పత్రాలు మాత్రమే. సో స్టార్టింగ్ నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు. మొట్టమొదటిసారిగా మన డిఎస్సి నోటిఫికేషన్ వేసింది, ఇంకా దానికి ఎగ్జామ్ జరగాల్సి ఉందన్న. సో ఎందుకు మీరే నీతులు చెప్పి మరి పక్కనోళ్ళు అంటే డెవలప్ చేసిందని మేము డెవలప్ చేస్తున్నాం అని చెప్పేసి ఎందుకు చెప్పుకుంటారు? ఎందుకు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు? 30,000 ఉద్యోగాలు ఇచ్చినోడు ఆయన చేతుల్లో అధికారం ఉంది, ఎందుకు నియామక పత్రాలు ఇవ్వలేదు? ఎందుకు వాళ్ళకు భద్రత కల్పించలేదు? ఎందుకు వాళ్ళను నియమించి వాళ్ళకు అది చేయలేకపోయిండు? ఇప్పుడు కాంగ్రెస్ ఎలక్షన్స్ తర్వాత వచ్చిందన్న కాంగ్రెస్ వేసినటువంటి డిఎస్సి తప్ప నియామకాలు తప్ప టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఏ రకంగా నియామకాలు అయినాయి? వచ్చినాయి ఒక్కట నియామకాలు చేసిరా? వాళ్ళు ప్రపోజ్ చేసి తప్ప మేము కార్యాచరణ చేసినాం, మేము ఇంప్లిమెంట్ చేసినాం. మేము ప్రతిది కూడా ఎల్బీ స్టేడియంలో పిలిచి మా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళందరికీ నియామక పత్రాలు వచ్చి హ్యాపీగా, అది బీఆర్ఎస్ హయాంలో జరిగినాయి తప్పించి నియామక పత్రాలు ఇచ్చినామని చెప్పేసి అనండి అంతే. ఉద్యోగాలు ఇచ్చినాం, నియామక పత్రాలతో పాటు ఉద్యోగాలు ఇచ్చినట్టే కదా. నోటిఫికేషన్ అప్పటికి భద్రత లేదు కదా. 10 అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ల పాలనకు ఒక్క డిఎస్ అని వేసిండా? ఏమనంటే పేపర్ లీకేజ్లు, ఏమనంటే కోట్ల వాళ్ళ కేసెస్ కోట్ల ద్వారా స్టే తెచ్చుడు ఎక్కడైంది? సో ఇప్పుడు మేము కృతజ్ఞతోటున్నాం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన. ఇంకా కూడా ఉద్యోగాలు నింపడానికి ఏ శాఖల కాలనీ మొత్తం తీస్తున్నాం, ప్రతి శాఖల ఉద్యోగాలు నింపుతాం. మీరు అన్నట్టుగా విద్యాశాఖ కానీ ఇంకా ఇతరత్ర హోంశాఖ కానీ రేపు విస్తరణ ఉంది. విస్తరణ తర్వాత ఖచ్చితంగా మా గౌరవ ముఖ్యమంత్రి మళ్ళీ మంత్రివర్గం విస్తరణ చేస్తున్నాడు. మొన్న ఢిల్లీకి పోయించిండు, అన్ని ఈక్వేషన్లు బట్టి
ఎవరైతే సమర్థులరో ఎవరైతే దానికి అధితారో వాళ్ళందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కదా. ఓకే అన్న, సో ఒక బీసీ వ్యక్తిగా చెప్పండి. సో ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకి అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ సీట్లు ఇచ్చింది, మొన్న ఎంపీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ బీజేపీ కన్నా తక్కువ సీట్లే ఇచ్చింది. సో ఇప్పుడు బీసీ మంత్రులన్నా న్యాయం చేశారని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకు వీళ్ళు ఆర్డర్ మా దాంట్లో బీసీ మంత్రులు కదా, పొన్నం ప్రభాకర్ బీసే, కొండ సూర్యక్క బీసే, జరిగేదాంట్లో కూడా ఇద్దరు మళ్ళీ ఇంకా అవకాశం ఇస్తారు మా గౌరవ ముఖ్యమంత్రి. ఇప్పుడు మీరు ఒక్కటి ఎగ్జాంపుల్ చూపాలి, నాది రాజకీయంగా మా నాన్న ఎమ్మెల్యే కాదు, మా తాత ఎమ్మెల్యే కాదు, మా కుటుంబం కాదు, నేను ఒక సామాన్య కార్యకర్తను. నన్ను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ బీర్లైల కంచి పనిచేస్తుండు, కాంగ్రెస్ పార్టీకి గత 30 సంవత్సరాలు సర్వీస్ ఇస్తున్న ఒక బీసీ బిడ్డకు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చిండు, ఎమ్మెల్యేకి ఒక ప్రభుత్వ విప్ అవకాశం ఇచ్చిండు, అసెంబ్లీలో బీఎస్సీ కమిటీ మెంబర్ ఇచ్చిండు. బీసీలకు పెద్దపీట వేసినట్టే కదా. చాలా అనుకోవచ్చా ప్రభుత్వ విప్ రాగానే. మా గౌరవ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు యాదవ్ సామాజిక వర్గంలో ఇటు కేసీఆర్ గారు కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కూడా కావచ్చు, అంటే నాకు తెలిసినంత వరకు యాదవ్ సామాజిక వర్గానికి డెఫినెట్ గా ఒక మంత్రి పదవి కావచ్చు, ఇంకేదో దానికన్నా పెద్ద పోస్టే ఇచ్చారు. సో బీర్ల ఐలే యాదవ్ గారు ఒక్కరే ఉన్నారు, నాకు తెలిసి మీరు ఒక్కరే ఉన్నారు అనుకుంటా. సో మీకు డెఫినెట్ గా ఇస్తారని చెప్పేసి అనుకోవచ్చా, లేకపోతే అక్కడ కూడా బీసీలకు కావచ్చు యాదవ్ సోదరులకు హ్యాండ్ ఇస్తారు అనుకోవచ్చు? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా బీసీలకు పెద్దపీట వేస్తాడు. మొన్న కూడా ఎంపీ గెలిచిన తర్వాత మా గౌరవ ఎంపీ చామల కిరణ్ కుమార్ తీసుకుపోయినప్పుడు గంట 2 గంటలు మాతో మాట్లాడండి. ఓకే, మనం కూడా బీసీలకు పెద్దపీట వేయాలి, ఇంకా బీసీలకు అన్ని విధాల అభివృద్ధి చేయాలి. మీరు మీ నియోజకవర్గాల్లో కూడా చిన్న చితకాబా ఏమైనా ఉంటే కూడా వాళ్ళకు మండల పార్టీ కంచెల్లో, బ్లాక్ అధ్యక్షుల కంచెలు, లేకపోతే మార్కెట్ కమిటీ కానీ బీసీలకు పెద్దపీట వేయండి. ఓబీసీలను మనం పెద్దగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది, ఓబీసీలకు పెద్దపీట వేయాలని మాతో చెప్పిండు గౌరవ ముఖ్యమంత్రి. ఓబీసీలకు పెద్దపీట వేస్తాడు, ఖచ్చితంగా రేపు మంత్రివర్గంలో ఇద్దరికి బీసీలకు అవకాశం ఇస్తాడు. ఆయన ఈక్వేషన్ బట్టి కులాల ఈక్వేషన్ చూస్తాడు. ఎలా మాకు 4 విప్పించారంటే ఒక ఎస్సీకి, ఒక ఎస్టీకి, ఒక బీసీకి, అందులో ఒక 300 అంటే మా గౌరవ ముఖ్యమంత్రి మొదటి నుంచి కూడా కులం ఈక్వేషన్, క్యాస్ట్ ఈక్వేషన్, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్ని కులాలను కలుపుకొని ముందుకు పోయేటట్టు ఉంది. కాబట్టి మంత్రి గారు బీసీ విషయంలో తప్పులు చేసినాయి, అసెంబ్లీలో ఎక్కువ స్థానాలు ఇస్తామని చెప్పేసి అప్పుడు టీపీసీసీ అధ్యక్షుని హోదాలో చెప్పారు. అట్లీస్ట్ అప్పుడు వర్కౌట్ కాలేదు, ఎంపీలో అయినా సరే మేము పెద్దపీట వేస్తామన్నారు. సో అప్పుడు ముఖ్యమంత్రి హోదాలోనే కూడా మాట తప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు మాట మీద నిలబడి తప్పలే కానీ ఒకటి ఎటువంటి అంటే అక్కడ ఈక్వేషన్ బట్టి పరిస్థితుల ప్రభావంతో కొంత ఏమైనా అటు ఇటు కావచ్చు. గౌరవ ముఖ్యమంత్రి మాత్రం ఆయన మాట అనడు, మాట అంటే తప్పడు. నిజంగా చాలా కాన్ఫిడెన్స్ ఉంది మీకు. 100% 100%. గౌరవ ముఖ్యమంత్రి మాట అన్నాడంటే, ఆయన నోటి నుంచి మాట వెళ్ళిందంటే రైఫిల్కి వెళ్ళి బుల్లెట్ బయటకు వెళ్ళినట్టే అన్న. అట్లా అంటే December 9 ఆగస్టు రుణమాఫీ ఏం కావాలి? పరిస్థితులు మేమేమనుకున్నాము గవర్నమెంట్ రాకుందుకు, మేము అధికారంలోకి వచ్చినాక చూస్తే పీకల్లోతు డెఫిసిట్ ఉంది, ఆర్థిక వ్యవస్థ మొత్తం కుంగదీసిండి. ఇవాళ ఏ స్కామ్, ఏ చూసినా స్కామే, గొర్రెల స్కామే, కాళేశ్వరం స్కామ్, ప్రతి విషయంలో స్కామ్ ఉంది. ఇవాళ చూడండి, గొర్రెల స్కామ్ లో 700 కోట్ల స్కాము, ప్రతి దాంట్లో స్కాము. ఇప్పుడు ఏది కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు చూస్తున్నారు ఎంత భాగవతం ఉందో, ప్రతి దాంట్లో స్కామ్ ఉంది. అవన్నిటినీ సర్దిద్దుకుంటూ అవన్నీ చేసి పరిపాలన కారణం పెట్టి ఇదివరకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు 20 నుంచి 25 రోజుల తారీఖు వరకు జీతాలు వచ్చేది. మా ప్రభుత్వం వచ్చినంత రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇవాళ 1 తారీఖు 2 తారీఖు జీతాలు ఇస్తున్నాం, పెన్షన్లు సకాలంలో ఇస్తున్నాం. ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకున్నాం కదా. మా గౌరవ ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, అర్హులందరికి ఇస్తాడు. ఏనన్నా ఏ గ్రామంలో ఒక డబుల్ బెడ్రూమ్ కట్టించిండా? తూతు మంత్రంగా నియోజకవర్గానికి 10-20 ఎక్కడో కట్టిండు. ఇప్పుడు మేము ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద 3500 ఇండ్లు శాంక్షన్ చేసినాం. అంటే సుమారు ఒక గ్రామానికి 30 నుంచి 50 ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి. ఇంకోటి బీసీకి సంబంధించి కులగణన చేపడతాం మేము అధికారంలోకి రాగానే, బీసీ కులగణన అనేది మా మొదటి ఎజెండా అని చెప్పేసి అన్నారు. రాహుల్ గాంధీ గారు కూడా చాలా సందర్భాల్లో అన్నారు. ఈరోజు బీసీ కులగణన చెయ్యండి, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లా పోదాం అనుకుంటున్నారు మీరు? అంటే ప్రజల నుంచి బీసీలు ఏం అడగారు, ఇంకా మేము ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతా అంటే ఎట్లా సెట్ అవుతుంది? లేదు, బీసీల కులగణన ఖచ్చితంగా జరగాలి. మన జరిగినటువంటి అసెంబ్లీలో కూడా మేము తీర్మానం చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద కృతజ్ఞత ఉన్నాడు. ఖచ్చితంగా ఈ వారం 10 రోజుల్లో దాని ప్రాసెస్ అవుతుంది. దాంట్లో ఏ రకంగా సిస్టమ్ పోతే బీసీలను ఎక్కువ గుర్తించవచ్చు, అవసరమైతే మొన్నటువంటి ఓటర్ లిస్ట్ ప్రకారం ఆయన బీసీ కులగణన చేసి, బీసీ కులగణన తర్వాత బీసీలకు పెద్దపీట వేసిన తర్వాతనే మళ్ళీ రేపు స్థానిక సంస్థలకు ఎలక్షన్ పోవాలని ప్రభుత్వ నిర్ణయం. కేంద్రం నుంచి కూడా గౌరవ మా ఏఐసిసిలో ఉన్నటువంటి
భావి ప్రధాని రాహుల్ గాంధీ కూడా బీసీలకు పెద్దపీట వేసి ఖచ్చితంగా బీసీ కులగణ చేయాలని మేనిఫెస్టోలో పెట్టింది సెంట్రల్ నుంచి, కాబట్టి ఖచ్చితంగా బీసీలకు పెద్దపీట వేస్తాం. బీసీ కులగణ అయిన తర్వాత రిజర్వేషన్ బీసీ పెంచిన తర్వాతనే స్థానిక సంస్థలకు పోతాం. పక్క 100% డౌటే లేదండి. డౌట్ లేదు. చాలా పెద్ద ప్రాసెస్ అది, ప్రాసెస్ అవుతుంది, చాలా పెద్ద ప్రాసెస్. యంత్రాంగం నడుస్తుంది, దాని మీద కసరత్తు అవుతుంది. ఏ రకంగా బీసీల కులగణన చేయాలి, ఏ రకంగా వాళ్ళ పర్సెంటేజ్ తీయాలనే దాని మీద కసరత్తు ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి మొన్న కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓబీసీలకు పెద్దపీట వేసి బీసీ రిజర్వేషన్ పెంచిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్ళాలనే ఒక నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుంది. ఓకే అన్న, అయితే మీకు సంబంధించి పర్సనల్ గా మీరు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీకి వెళ్ళొచ్చారు. ఇప్పటి వరకు కాలేజ్ చరిత్రలోనూ మీదే హైయెస్ట్. ఎంపీగా కూడా భారీ మెజార్టీ ఇచ్చారు. ఎమ్మెల్సీగా కూడా మీరు చాలా కష్టపడ్డారు తీర్మానం మల్లన్న కోసం. స్థానికుడు కదా, మా ఆలయ నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం మాదాపూర్ వాస్తుడు కాబట్టి ఎమ్మెల్సీ గతం నుంచి కూడా పోరాడిన వ్యక్తి, ప్రజా గొంతుగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారుతూ ఉండే కేసీఆర్ ఏదైతే దూరాంకన పాలన, ఒక దొర పాలనను ఎప్పటికప్పుడు ఎండగట్టి ఎన్ని వందల కేసులు వేసినా ప్రజల పక్షాన కొట్లాడిన వ్యక్తి కాబట్టి నిజంగా ప్రజలు బాగా ఆస్వాదించరు. కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మళ్ళీ కుట్ర చేసినా కానీ ఛేదించి ఆ కుట్రలు బయటపడ్డారు తిమ్మమన్న. ఓకే, సో మొత్తానికి మీరు ఏ ఉన్నా కూడా ఆరోపణలు మీ మీద ఏది వచ్చినా బీఆర్ఎస్ బీజేపీ అని సింపుల్ గా కల్పిస్తున్నారు. అంటే కనిపిస్తుంది కదా అక్కడ. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అంటే మా భువనగిరి పార్లమెంట్ లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గం చూసుకుంటే మా ఆలేరుకు సంబంధించి నేను పోటీ చేసినప్పుడు నాకు 1,25,000 ఓట్లు నాకు పడ్డాయి. 72,000 టిఆర్ఎస్ పడ్డాయి, 10,000 బీజేపీ పడ్డాయి. 72,000 పడ్డ బీఆర్ఎస్ పార్టీ 40,000కి వచ్చింది. అంటే 32,000 ఓట్లు గంపగుత్తగా బీజేపీలకు వేసి 72,000 మన 6 నెలల కింద ఉంటే ఇవాళ 40,000 ఓట్లు వచ్చింది. అంటే 30,000 ఓట్లు ఎటుపోయినాయి. ఆ 30,000 బీజేపీలకు వచ్చినాయి. ఓకే, అవి కలిసి నీకు 40,000 దానికి వచ్చేసింది. అయినా మేము 20,000 మెజార్టీ తోటి ఉన్నాం ఇంకా కూడా. ఓకే, కొంత అప్పుడు నా పర్సనల్ ఓట్ బ్యాంక్ ఒక 10,000, 20,000 ఓటు ఎక్కువ వచ్చినా ఈసారి బీజేపీ ఓట్ల టీఆర్ఎస్ ఓట్లని బీజేపీ పోవడం వల్ల కొంత సెకండ్ ప్లేస్కి వచ్చింది. అంటే మా ఒక్క నియోజకవర్గంలోనే 35,000 ఓట్లు మైనస్ అయినాయి. అంటే ఇంతమంది బీఆర్ఎస్ కు బీజేపీకి అనుసంధానంగా పనిచేశారు. సో ఎట్లా గెలవలేము, వాళ్ళని గెలిపించాలని ప్రయత్నం చేసారు వాళ్ళు. సో తర్వాత మీ ప్రధాన శత్రుత్వం అనుకోవచ్చు, ప్రతిపక్షం అనుకోవచ్చు. ఇప్పుడు బీజేపీ ఉందా లేకపోతే బీఆర్ఎస్ ఉందా? ఇంకా మా తన బీజేపీ లేదు, బీఆర్ఎస్ లేదు. ఆలయ నియోజకవర్గం ఉందొక్కటే కాంగ్రెస్ బీలైలయా. ఓకే, కాంగ్రెస్ బీలైలయా. సో స్టేట్ లో కూడా మాకు ఎవరు బీఆర్ఎస్ చనిపోయినట్టే. అవయవాలు బాడీ బతుకూడగానే అవయవాలను దానం చేసేది కేసీఆర్. వాటితో వచ్చిన అవయవాలతోటి ఇప్పుడు బీజేపీ మేమున్నాం అంటున్నారు. బీజేపీదేమో బాడీ పార్ట్స్ అన్ని బీఆర్ఎస్. ఓకే, ఎట్లయితే సో బీజేపీ అయితే బ్రతుకుంది అనుకుంటున్నారా? అంటే ఫ్యూచర్ లో బీజేపీకి కాంగ్రెస్ కి పోటీ ఉంటుంది తప్ప బీఆర్ఎస్ అది కనుమరుగు అంటే బహుశా రేపు స్థానిక సంస్థలు కూడా బీజేపీ బీఆర్ఎస్ పోటీతోటే పోటీ చేస్తేనే వాళ్ళు నా పోటీలు ఉంటారు తప్ప లేకపోతే వాళ్ళు 2 పార్టీలకు డిపాజిట్ మా దగ్గర అయితే. ఓకే, సో మీ మంత్రివర్గ కూర్పు ఎప్పుడు ఉండొచ్చు? ఇక అది సెంట్రల్ నిర్ణయం తీసుకుంటుంది. దాని మీద కసరత్తు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం కూడా ఆలోచన చేస్తుంది. ఖచ్చితంగా ఈ మంత్రివర్గంలో బీసీలకు పెద్దపీట వేస్తారని గౌరవ ముఖ్యమంత్రి కూడా చెప్పడం. మొన్న మేము కూర్చున్నప్పుడు కూడా ఓబీసీలకు అన్ని విధాల కాంగ్రెస్ పార్టీ భరోసా ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీ ఓబీసీలను డెవలప్ చేయాలి. ఇప్పుడు ఓబీసీ కూడా మనకు కాంగ్రెస్ పార్టీకి అవసరమని అక్కడ గౌరవ రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం. ఇక్కడ కూడా మొన్న జరిగినటువంటి ఈక్వేషన్లో కూడా బీసీలకు పెద్దపీట వేయాలని ఆలోచన చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి ఆ దిశ పయనిస్తారు. అండ్ మీకు సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ కాదు బయట పార్టీ వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తున్నాను. అంటే చాలా మంది ఓకే మా సామాజిక వర్గం నుంచి ఉన్నది బీర్లయ్యలేకే ఆయనకైనా డెఫినెట్ గా న్యాయం చేస్తారా లేదా అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా కొంతమంది అడగడం అనేది జరిగింది. ఉంటుందిలే, కొంతమంది కులాభిమానులు, కొంతమంది వ్యక్తిగత అభిమానులు. ఇప్పుడు నేనేందంటే అక్కడ గత 10-20 సంవత్సరాలుగా ఈ 10 సంవత్సరాలు ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం ఎక్కువ. మొన్న 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నా ఆడ బీర్లేని ఎమ్మెల్యే అనుకోరు అందరూ. ఎందుకంటే అధికారం బీఆర్ఎస్ ఉండి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వాళ్ళు పని చేయకపోవడంతో కరోనా సిచ్యువేషన్లో కానీ కరోనా పాండమిక్లో కానీ 4 అంబులెన్స్ పెట్టి కరోనా వచ్చి ప్రతి ఇంటికి పోవడం, రైతులను ఆదుకోవడం, రైతుకి ఎప్పబడి అందుబాటులో ఉండడం, విద్యార్థులకు సహాయం చేయడం, ఆ కాన్సెప్ట్స్ లో పోయినా కాబట్టి నాకు ఈ కులం ఆ కులం అనుకోకుండా అన్ని కులాలు ముఖ్యంగా ఒక బీసీ బిడ్డగా అందరూ కూడా నన్ను అడ్చేసి ముఖ్యంగా నన్ను రాజకీయ నాయకుడు కాకుండా సేవకుడిగా గుర్తించారు ఎక్కువ. ఓకే, మా ఆలేరు చరిత్రలో ఇప్పుడు జరిగినటువంటి పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ 50,000 మెజార్టీ వచ్చేటువంటి సందర్భాలు లేవు. మళ్ళా ఒక ఓసీ మీద ఒక బీసీ పోటీ చేస్తే కూడా
50,000 వచ్చినాయి. వాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా ఎన్నో రకాల ఉద్దండలు ఉండి ఎన్నో శక్తులు ఒడ్డుగడ్డి అన్ని బలగాలను వాళ్ళు సమకూర్చుకున్న ఇలా నేను సేవకుడిగా సేవ చేసా కాబట్టి ప్రజలు అది చేశారు. అందుకే ఏమంటే నేను రాజకీయం చేస్తున్నా, నేను ప్రజలకు నేను నాయకుడు కాకుండా సేవకుడిగా పనిచేస్తాను చెప్పిన ఇలా 24 గంటలు అదే పని చేస్తున్నాం. ఇంకా అంబులెన్స్ పెట్టినాం, ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. ఇలా పిల్లలకు నోట్ బుక్స్ కానీ మీరు గమనించండి, నాకు వచ్చిన ప్రతి నెల జీతం, నాకు ప్రభుత్వం ఇచ్చే ప్రతి జీతం కూడా పేద ప్రజలకే ఇస్తున్నా. ఒక నెల ఒక వర్గానికి, ఒక నెల ఒక వర్గం. ఇలా బుక్స్ నోట్ బుక్స్ పంపుదాం అనుకుంటే మా ప్రభుత్వం నోట్స్ బుక్ కూడా మళ్ళీ ఫ్రీ ఇచ్చేస్తుంది. అన్ని స్కూళ్ళల్లో బ్యాగులు ఇస్తున్నాం. ఇలా అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు మనదైన శైలిలో మన కొత్త సేవా కార్యక్రమం నడితే ప్రజలకు గుర్తింపు ఉంటుందని. అందుకే ఇవాళ అన్ని పార్టీలు కూడా బీలైనకు మంత్రి ఇవ్వాలంటారు. ఎందుకు? అన్ని పార్టీలు ఎలక్షన్ వరకే పార్టీగా చూస్తాం. ఎలక్షన్ తర్వాత మా నియోజకవర్గం అభివృద్ధి కావాలి, ఇక దాంతో పాటు మా తెలంగాణ అభివృద్ధి కావాలి. ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి ఢిల్లీతో కూడా సత్సంబంధం పెట్టుకుంటారు. ఎందుకంటుకుంటూ గెలిచేంత వరకే ఇక్కడ పార్టీ, గెలిచిన తర్వాత ఢిల్లీలో ఏది అధికారం ఉన్నా దాంతో ఖచ్చితంగా రాష్ట్రానికి నిధులు తేవాలి. గత ముఖ్యమంత్రి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ తోటి సఖ్యత లేకపోయేది. ఇప్పుడు ఎలక్షన్ గెలిచేంత వరకు కొట్లాడతాం, గెలిచినాక కేంద్రానికి మన ట్యాక్సెస్ పోతున్నాయి కదా, మనం జిఎస్టీ కడుతున్నాం, ట్యాక్సీలు కడుతున్నాం, మన నిధులు ఆడిపోయినాయి కాబట్టి మళ్ళీ రిటర్న్ తెచ్చుకోవాలి. మనం ఒక 20% కడితే వాళ్ళు 60% మనకి ఇస్తారు. ఆ నిధులు మొత్తం కేసీఆర్ మర్చిపోయారు. గ్రామాలలో సాంఘిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమని, గెలిచిన సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీపీలు ఇలా నిర్వీర్యమై గ్రామాలలో అభివృద్ధి చేయలేకపోయారు. ఎందుకు? కేంద్రం నుంచి నిధులు రాబట్టలేకపోయింది కేసీఆర్. ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి అట్లా కాదు, కేంద్రంలో ఏ అధికారం ఉండని సత్సంబంధాలతోటి పార్టీ అక్కడ మనకు రావాల్సిన వాటా గురించి ఇలా మా గౌరవ ఎంపీలు, గౌరవ ముఖ్యమంత్రి కొట్లాడి రాష్ట్రానికి ఎక్కువ నిధులు తెస్తారు కాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ముందుంటుంది. ఓకే. అండ్ ఎందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా మహబూబ్ నగర్ లో ఒకటి ఎమ్మెల్సీ ఓడిపోవడం అనేది జరిగింది, తర్వాత ఎంపీ ఓడిపోవడం అనేది జరిగింది, ముఖ్యమంత్రి గారి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి చెవెళ్లలో కూడా బీజేపీ గెలవడం అనేది జరిగింది. సో కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే రేవంత్ రెడ్డి బీజేపీ సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని గెలిపించుకున్నాడు అని చెప్పేసి అంటున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి మీరు. రేవంత్ రెడ్డికి బీజేపీ సంబంధాలు ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారం వస్తుందా? రేవంత్ రెడ్డి కదా ఇలా ఇన్ని సమావేశాలు పెట్టి ఇంత రాత్రి మగళ్ళు 3 ఏళ్ళు పీసీసీగా ఉండి ఇలా తెలంగాణలో అధికారం తెచ్చింది కదా. ఇలా మీరు ఒక చేవేళ్లకో ఒక మహబూబ్ నగర్కో ముఖ్యమంత్రి కాదాయన. తెలంగాణ ఉన్నటువంటి 17 ఎంపీ సీట్లకు 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒక చేవేళ్ళు ఓడిపోతున్నాం, ఒక మహబూబ్ నగర్ ఓడిపోతున్నాం, ఆయన ఓడిపోయినట్టు కాదు. గత అసెంబ్లీ ఎలక్షన్ లో 39% వచ్చింది మాకు పర్సెంటేజ్, ఇప్పుడు 40% వచ్చింది. అంటే పెరిగినట్ట తగ్గినట్ట? పెరిగింది. కానీ సొంత జిల్లాలో కూడా అంటే రేవంత్ గారి మాట సొంత జిల్లాలో వినట్లేదు, ఇంకా ఆయన సీఎం స్వీకరించలేకపోతే. జిల్లాకు సంబంధించిన మంత్రి కాదు, ఇవాళ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి. ఇవాళ మిగతా రాష్ట్రాల్లో కూడా స్టార్ క్యాంపెయిన్ గా పోయి బాధ్యతలు తీసుకొని వివిధ రాష్ట్రాల్లో కూడా గెలిపించేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఒక జిల్లా వ్యక్తి కాదు, ఒక కాన్స్టిట్యూన్స్ వ్యక్తి కాదు. ఆయన రాష్ట్ర నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు. నేషనల్ లో కూడా రాహుల్ గాంధీ గారు మా గౌరవ ముఖ్యమంత్రిని స్టార్ క్యాంపెయిన్ గా 5-6 రాష్ట్రాలు తిప్పిండు. అక్కడ కూడా మంచి మెజార్టీ వచ్చింది. ఎక్కడైతే ప్రచారం చేసిండో అక్కడ వచ్చింది. ఎక్సెప్ట్ ఒక్క జిల్లా కోసం కాదు, కొన్ని కుట్రలు చేసి అక్కడ ఆయనను డ్యామేజ్ చేయాలని బీఆర్ఎస్ బీజేపీ ఆడిన కుట్ర తప్ప, భాగం తప్ప, ఆయన ఖచ్చితంగా నిలబడి గెలిపారంటే అన్ని ఉంటుండే కదా. ఈ రాష్ట్రం కాదు, ఇంకా 6 రాష్ట్రాలు తిరిగి గెలిపించిండు. ఆయన నేషనల్ నాయకుడు రేపు. ఓకే ఇలయ్య గారు, డెఫినెట్ గా మీరు ఇంతగానం చెప్తున్నారు మీ ముఖ్యమంత్రి గారి గురించి. నేను ఎప్పుడు నిజంగా మీ మాట నిజమైందని నేను ఎప్పుడు ఒప్పుకుంటాను అంటే, కుర్వ సోదరులకి మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి ఆ రోజు ఆలేరు గడ్డ మీద నిలబడి చెప్పడం అనేది జరిగింది. సో డెఫినెట్ గా అది కనుక మీకు ఇస్తే డెఫినెట్ గా ఓకే, బీసీలకు న్యాయం జరుగుతుంది. నాకు ఇచ్చింది కదా ప్రభుత్వం, ఇప్పుడంటే క్యాబినెట్ ర్యాంకే కదా. మంత్రి పదవికి ఆలోచన చేస్తాడు గౌరవ ముఖ్యమంత్రి, ఆయనకుంటది. ఆయన నిజమైందండి అని చెప్పేసి ఆ రోజు. ఇప్పుడు నేను ఒకటేసారి మంత్రిగా అయిన రోజు నేను మళ్ళీ మిమ్మల్ని కావచ్చు ముఖ్యమంత్రి ఆలోచన చేస్తుండొచ్చు. ఎందుకు అనుకుంటాం? నేను ఆయన శిష్యునిగా, ఆయన నాకు టికెట్ ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించిన వ్యక్తి, బీఫామ్ ఇచ్చిండు, మాకు అన్ని విధాలు వచ్చి ప్రచారం చేసిండు, నన్ను ప్రభుత్వ విప్ చేసిండు, బీఎస్సీ కమిటీ మెంబర్ వేసిండు. రేపు చేస్తే ముఖ్యం అదేది మంత్రి కూడా చేస్తుండొచ్చు, తప్పే ఉంది. ఆయనకి ఏ రకంగా కూర్పు కావాలి? ముందు ఇక్కడ తెలంగాణలో పేద ప్రజలకు, రైతులకు సంక్షేమ పథకాలు అందియాలి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. దాని మీద కూర్పు చేస్తున్నాడు, ఒక పట్టు తీసుకొచ్చిండు.
రేపు రాష్ట్రం మీద ఉన్నటువంటి మంత్రివర్గాన్ని విస్తరణ చేసి విస్తృతంగా రాష్ట్ర స్థాయిలో అన్ని సంక్షేమ పథకాలు అందడం కోసం ఆయన ప్రయత్నం చేస్తాడు. ఖచ్చితంగా మీ స్పెషల్ ఏపీ ఉన్నా తెలంగాణలో ఉన్న గొల్ల కుర్మలకు ప్రతిసారి కేబినెట్ లో ఉంది. దాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన చేస్తాడు. మీ స్పెషల్ ఏంటంటే ఇప్పుడు అంటే కాంగ్రెస్ అప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు రేవంత్ గారిని ప్రభుత్వాన్ని అప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శించిన వాళ్ళే. బట్ మీరు ఒక్కరు మాత్రం మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ అటు వర్గపూర్లో ఎక్కడ కూడా వర్గాలలో లేరు, ఎక్కడ కూడా లేరు. ఎప్పుడైనా కాంగ్రెస్ కార్యకర్తనే అని చెప్పుకున్నటువంటి నేను గత 30 సంవత్సరాలుగా మా ఆలయ నియోజకంలో మాకు విభేదాలు లేవు. ఎలక్షన్లప్పుడే పార్టీలు అంటాం, ఎలక్షన్ తర్వాత ఆలయ నియోజకాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకొని చూస్తాం. మా పిసిసి అధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యింది కాబట్టి ఆయన పిసిసి అధ్యక్షుడిని ఆయన సూచనల సలహాల మేరకు మేము నడుచుకోవాల్సిన అవసరం ఉంది. మాకు భువనగిరిలో మా ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, నేను అందరూ అంటారు కోమటిరెడ్డి వెంకరెడ్డి శిష్యుడు బిల్లని రావును, ఆయన మా ఎంపీగా మేము ఆయనతో ఎక్కువ నిధులు తీసుకొచ్చి మాకు ఉన్న సంబంధాలతోటి భువనగిరి పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉంటే మా గౌరవ ఇప్పుడు మంత్రి ఆర్ఎండ్బి మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మా ఆలయకు ఎక్కువ నేను తీసుకొచ్చుకునేది. ఎందుకంటే మా ఆలయం గత 10 సంవత్సరాలు వెనుకబడ్డది, అభివృద్ధి నోచుకోలేదు. ఆ సంబంధంతో గౌరవ మంత్రి గారిని ఎక్కువ మా ఆలయ వర్గాన్ని ఆహ్వానించి ఇలా అండర్ పాస్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ, చెక్ డ్యామ్లు కానీ, ఎయిమ్స్ కు నిధులు తీసుకోవడంలో అన్ని సక్సెస్ అయినాయి. కాబట్టి బీలైన అంటే కోమటిరెడ్డి శిష్యుడు అంటారు. అదే తరహాలో మా రేవంత్ అన్న గారి శిష్యుడిగా రేవంత్ అన్న నాయకత్వంలో ఏ సభ సక్సెస్ చేసినా ఫోన్ చేసి ఐలి ఇంతమందిని తీసుకురా అంటాడు. స్వయంగా మా ముఖ్యమంత్రి ఫోన్ చేస్తాడు, ఐలిగో ఇంతమంది రావాలి నియోజకవర్గం నుంచి అంటాడు. అంటే మా పిసిసి అధ్యక్షుడు కాబట్టి ఆయన సూచనలు ఆయన సలహా తీసుకున్నాం. అక్కడ కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ, ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ. రేవంత్ రెడ్డి గారు మా పిసిసి అధ్యక్షులు, ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి. కానీ ఆ రోజు మా పిసిసి అధ్యక్షులు ఆయన దిశానిర్దేశం మాకు చేసేది ఏ రకంగా మేము మొబిలైజ్ చేయాలి పబ్లిక్ ను. ఆయనకు ఒకటి తెలుసు, అక్కడ గజ్వేల్ మీటింగ్ అయిందనుకో, గజ్వేల్కి దగ్గర ఆలయ ప్రాంతం ఉంది, తమ్ముడు ఐలిగో ఇంతమందిని తీసుకురావాలనేది. వరంగల్ తల్లి సోనియమ్మ వరంగల్ సభకు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు రైతు డిక్లరేషన్ విషయంలో నువ్వు ఇన్ని బస్సులు పెట్టాలి, ఇంతమంది తీసుకురాయాలి అని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడు ఒక స్కెచ్ చేస్తాడు. అంటే ఎవరు అయితే జనాన్ని సమీకరిస్తారు, ఎవరైతే క్రమశిక్షణగా పనిచేస్తారు, ఆ రకంగా మేము మా ఎంపీ గారుగా గతంలో ఉన్నటువంటి ఎంపీ గారు ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి, ఇంకున్నటువంటి మా స్థానిక నాయకులు అందరూ సమన్వయం చేసుకొని ఏ సభ పెట్టినా ఆలేరు మార్క్ కనపడాలి, బీర్లైలే మార్క్ కనపడాలి. ఏ సభలో మా జెండా ఎగిరేది. నిజంగా చాలా సంతోషం అనిపించేది. అప్పుడు అధికారం లేకున్నా అధికార పార్టీకి ధీటుగా మేము పనిచేసి ప్రజల సంక్షేమం చేసినాం, ప్రజల ముందుకెళ్ళినాం. గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు ఎమ్మెల్యేలే ఏడిపోయినా బీర్లైలే. అంతెందుకు రాజు గారు, ఇప్పటికి కూడా నేను నియోజకవర్గం పోతే చిన్న పిల్లగాడి కంచెల పెద్ద తాత అవ్వ కూడా నన్ను ఎమ్మెల్యేని ఎవ్వరు ఇప్పటికి పిలువరు. మా బిడ్డ బీర్లైలే, ఎవరు వచ్చినట్టే మా బిడ్డ బీర్లైలే అంటారు తప్ప ఈ రోజు వరకు నా చెవుల నుంచి ఎవరన్నా మా ఎమ్మెల్యే అని మాట నేను వినలే. నేను కూడా ఎమ్మెల్యే ఫీల్ గాను. అంటే నేను ఏమంటున్నంటే ఎమ్మెల్యే అనేది 5 ఏళ్ళు ఉంటుంది, పోతుంది. కానీ ప్రజా సేవ చేయడము నాకు చాలా తృప్తిని. మంత్రికి వస్తా, మంత్రి పదవి వచ్చిన మంత్రి రాని ఇంకేది రాని ప్రజా సేవ చేయడమే లక్ష్యంగా. కాకపోతే మంత్రి వస్తే ఇంకొంచెం యాక్సెస్ పెరుగుతాయి, ఇంకొంచెం ప్రజలు ఇంకా తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగి అవసరమైతే మా గొల్లకుర్మ కమిటీ కానీ, మా బీసీలందరినీ కానీ ఇంకా ఎంకరేజ్ చేసి కాంగ్రెస్ పార్టీకి ఇంకా తోడుగా మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రేపు స్థానిక సంస్థలు తెలంగాణ మొత్తంలో సర్పంచ్ ఎంపీసీ జెడ్పీ చైర్మన్ల వరకు కూడా గెలిపించుకోవడానికి ఇంకొక అవకాశం ఉంటుంది. అంటే రేపు పదవులు వస్తే ఏం కొమ్ములు రావు. చాలా మంది చెప్పే మాట ఏంటంటే పదవి వచ్చింది. నేను గత 33 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో పదవి లేని రోజు లేదు. నేను 10th క్లాస్ 1991లో చేసేటప్పుడే పాల సెంటర్ చైర్మన్, 32-33 ఏళ్ల చరిత్ర పాల సెంటర్ చైర్మన్ యునానిమస్ గా, 2 దఫాలుగా 6 సంవత్సరాలు నీటి సంఘం చైర్మన్ పెద్ద చెరువుకు, 5 సంవత్సరాలు సర్పంచ్, 5 సంవత్సరాలు ఎంపీటీసీ, 13 సంవత్సరాలు మండల పార్టీ అధ్యక్షునిగా, 4-5 సంవత్సరాలు ఆలేరు ఇన్ఛార్జిగా పనిచేసిన. పదవులు కొత్త కాదు కదా, పదవులు వస్తే ఏమొస్తుంది, ఎప్పుడు పదవి లేని పదవి వస్తే 1 కొమ్ములు వచ్చినట్టు లెక్క. పదవి వచ్చినాక బాధ్యత పెరుగుతుంది. ఈ పదవి అనేది ఇంకా బాధ్యత మన మీద. అసలు పదవిలే నాకు ఎమ్మెల్యే కానప్పుడున్నంత స్వేచ్ఛ ఎమ్మెల్యే అయినాక లేదు. ఎందుకు, అందరికి అన్ని పార్టీలను కలుపుకోవాలి, అన్ని వర్గాలు వస్తారు. ఇవాళ నాకు 2,40,000 35,000 1,25,000 ఓట్లు వచ్చినాయి. ప్రతిపక్షాలకు 70,000 వచ్చినాయి. అయినా నేను 2,50,40,000 ఓట్లకు నేను ఎమ్మెల్యేను.
ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరూ నా ప్రజలే, అందరూ నా వాళ్ళే అనుకుంటా. ఓన్లీ నాకు వేసినటువంటి 1,25,000 మంది 50,000 మెజార్టీ వీళ్ళు అనుకోను. నేను నాకు ఓటు వేయని వారు కూడా నా ప్రజలే, నా ఆలేరు ప్రజలే. ఓకే. ఎప్పటి వరకు ఎలక్షన్ల వరకే ఓటింగ్ వరకే తప్ప తర్వాత పార్టీలకు అతీతంగా 5 ఏళ్ళు సేవ చేస్తా. అదే పిసిసి అధ్యక్షుడిగా బీసీ వాదం అనేది తెరపైకి వస్తుందన్న డెఫినెట్ గా బీసీలకి అవకాశం ఇస్తుండ్రా సార్ పిసిసి అధ్యక్షుడు? అంటే అక్కడ సెంట్రల్ కానీ ఏఐసిసి కానీ ఇక్కడ పిసిసి కూడా ఆలోచన చేసేదంటే ఒక ఓసీ ముఖ్యమంత్రి ఉండి కాబట్టి ఒకటి పార్టీ పదవి బీసీలకు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్టుంది. అది అధిష్టానం చూసుకుంటది. ఎందుకంటే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓసీ కాబట్టి ఒక బీసీకి పీసీ ఇస్తే పార్టీ 2 సమానంగా నడిపించుకోవచ్చు అనే ఆలోచన ఉండొచ్చు. మేబీ అది పార్టీ అధిష్టాన నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. రుణమాఫీ August 15 పక్కన 100%. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి ఆ శాఖకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు కూడా బ్యాంకర్స్ తోటి సంప్రదించడం జరిగింది. అంటే విడతల వారీగా చేసే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. మొదటగా రైతులంతా కూడా 1,00,000 వరకు, ఎక్కువ 70% 1,00,000 వరకు ఉంటారు. మిగతా 30% 1,50,000 2,00,000 వరకు ఉంటారు. కాబట్టి ఫస్ట్ ఫేజ్ లో 1,00,000 వరకు అనేది ఒకటి అంటున్నారు. కార్యాచరణ ఉంటది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ హామీని August 15 లోపే నిలబెట్టుకునే కార్యక్రమం ఆల్రెడీ శురువైంది. బ్యాంకర్ తోటి మాట్లాడారు. హరీష్ రావు రాజీనామా పక్క అయితే ఆయన విజ్ఞతగా వదిలేయాలి. ఇప్పుడు అంత పెద్ద తెలంగాణ ఉద్యమంలో పెట్రోల్ దొరికింది కానీ నాకు పెట్రోల్ దొరకలే. అప్పుడే అట్లుండే. ఇక ఆయన చేయమని వింటాం. అప్పుడు రుణమాఫీ అయిపోయిన తర్వాత హరీష్ రావు ఆలోచన చేసుకోవాలి. ఉండాలి. హరీష్ రావు కూడా ఉంటే ప్రతిపక్షం ఉంటుంది. మంచి నాయకుడు హరీష్ రావు కూడా అట్లేం కాదు. ప్రతిపక్షంలో సూచనలు సలహాలు ఇవ్వాలి. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ అంత పతనం కావడానికి ప్రతిపక్షాలు తొక్కేసింది. మేమేమంటున్నాం, మా గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడు అంటాడు, కేసీఆర్ గారు మీరు రండి, ప్రతిపక్షాలు కూర్చోండి, మాకు సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, కలిసి పనిచేద్దాం, రాష్ట్ర అభివృద్ధి కోసం మనం కలిసి పనిచేద్దాం. తల్లి సోనియా ఇచ్చింది తెలంగాణ ఎందుకు? తెలంగాణలో అట్టడి వర్గాలను అభివృద్ధి చేయాలి. ఎంతో మంది విద్యార్థుల బలిదానం, ఎంతో మంది ఉద్యమకారుల బలిదానం, ఎంతో మంది మేధావులు వాళ్ళంతా చేసినటువంటి త్యాగ ఫలితమే ఆ రోజు సోనియమ్మ చూసి తెలంగాణ ఇచ్చింది. ఈ తెలంగాణలో మళ్ళీ అభివృద్ధి కావాలంటే మీరు ప్రతిపక్షాలు రండి అంటున్నాం. మేము హరీష్ రావు గారిని ఆలోచన చేసుకోమంటున్నాం. మేము ఏది రాజీనామా ఏమంటలేం. మీరు కూర్చొని మాకు సలహాలు ఇవ్వండి. కేసీఆర్ మీద ఎందుకు పగ తీర్చుకుంటున్నారు? కేసీఆర్ ఎందుకు అంటే కాళేశ్వరం కుంభకోణం అని చెప్పేసి, తర్వాత కాల్ ట్యాపింగ్ అని చెప్పేసి, తర్వాత ఇప్పుడు విద్యుత్ విషయంలో కావచ్చు, ఏదో ఒక విషయంలో కేసీఆర్ గారిని 2 నెలకోసారి ఆయన టాపిక్ తీస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రి గారేమో మేము అసలు పగ తీర్చుకోవడాలు కావచ్చు ఇట్లాంటివి చెయ్యము అని చెప్పేసి అన్నారు. మరి ఎందుకు ఈ లవ్ లెటర్? మా గౌరవ ముఖ్యమంత్రికి అస్సలు ఎవరి మీద ద్వేషం ఉండదు. ఆయన ఒక విజన్ ఉన్న మనిషి. మీరు ఆలోచన చేయండి. ఆయన ఈ రోజు కాదు, టీడీపీలో ఎమ్మెల్యేగా కొనసాగినప్పుడు ఒక 20-25 నిమిషాలు అసలు మేము మాట్లాడిండు. ఆ రోజు చెప్పిండు ఆయనకు ఆలోచన ఉంది, నేను ఒకనాడు ముఖ్యమంత్రి అయితా అంటే విజన్ ఉన్న మనిషి. ముఖ్యమంత్రి అయితా. ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల అమరవీరుల త్యాగం వల్ల తెలంగాణ వచ్చింది. ఆ రోజు చెప్పిండు. సరే కాకతీయ తోరణం అనుకోండి, చార్మినార్ అనుకోండి, మేము గౌరవిస్తాం. కానీ తెలంగాణ రావడానికి ఎంతో మంది అమరులయ్యారు కాబట్టి అమరుల స్తూపం ఉండాలని చెప్పి ఆ రోజు అసెంబ్లీ కొట్లాడు. అంటే ఎంత ముందు చూపున్న మనిషి. అలాంటి వాళ్ళ అప్పుడున్నటువంటి ఆయన ఎమ్మెల్యేగా మాట్లాడిన మాటలను ఇలా కేసీఆర్ పరిగణలోకి తీసుకుంటే ఇంత అధ్వానం అయ్యేటోడు కాదు కేసీఆర్. ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ప్రతిపక్షాలను అడుగుతున్నాడు, మేధావులను అడుగుతున్నాడు, జర్నలిస్టులను అడుగుతున్నాడు, ఉద్యమకారులను అడుగుతున్నాడు. ఏ రకంగా చేద్దాం? తెలంగాణ సింబల్ ఎట్లుండాలి? తెలంగాణ తల్లి ఎట్లుండాలి? మొన్న కూడా మా అందరితో మీటింగ్ పెట్టి కౌలు కళాకారులతో ప్రతిపక్షాలు సిపిఎం సిపిఐ ఉన్నటువంటి మిగతా చిన్న చితక పార్టీలతో మీటింగ్ పెట్టి ఏ రకంగా మనం ఇలా చేద్దాం, మన తెలంగాణ జాతీయ గీతాన్ని ఏ రకంగా చేసిండు అంటే ఒక విజన్ ఉన్న మనిషి. కేసీఆర్ మర్చిపోవడం వల్ల చేసిండు. కేసీఆర్ చేసిన తప్పులే ఆయన కురైతున్నాయి తప్ప మేము ఎక్కడ చేయలే. కాళేశ్వరంలో మీకు చూసి కుంభకోణం, గొర్రెల స్కామ్ లో కుంభకోణం, కరెంటు కొనుగోలులో కుంభకోణం, ఇంకా ఇట్లా తీస్తే అన్నిట్లలో కుంభకోణాలు ఉన్నాయి. ఆయన చేసిన పాపమే ఆయనకు మెడకు చుట్టుకుంటుంది. కొత్తగా చేసింది ఏం లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి నిజంగా కూడా ఎవరి మీద కూడా కోపం తీసుకోడు. అట్లంటే ఆయన జైలుకి పోయిన రోజులు ఉన్నాయి. మరి ఎక్కిన నేను రివెంజ్ తీసుకోవాలి. మా ముఖ్యమంత్రికి ఏమున్నా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఉన్నటువంటి భారతదేశంలో 25 రాష్ట్రాల్లో తెలంగాణను అగ్రగామి ఉంచాలనే ఏకైక నిర్ణయంతో పనిచేస్తుంది తప్ప
కక్షలు సాధింపులు ఆయనకు అస్సలు ఉండే, ఆయన అప్పుడే మర్చిపోతాడు. ఆయన జైల్లో పెట్టిన వాళ్ళనే ఈయన సపరేట్ మీ పని మీరు చేసుకో, మాకెందుకు, మేము ప్రజలకు మాట ఇచ్చినాం, ప్రజల సేవ కోసం వచ్చినాం, ప్రజల సంక్షేమం కోసం తెలంగాణను అభివృద్ధి తెలంగాణ చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి ఎక్కడ ఎవరి మీద తీసుకుంటే వాళ్ళు ఇప్పటికుండరు, వాళ్ళు వాస్తవానికి చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. చట్టానికి ఎవరు అతిథులు గారు. ఇలా ఢిల్లీ లిక్కర్ అని ఉంది కదా, లిక్కర్ స్కామ్, రేపు మాబో కేటీఆర్ స్కామ్ వస్తుంది, రేపు మాబో హరీష్ రావు స్కామ్. వాళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంటే మొత్తం స్కామ్ల గవర్నమెంట్. ఎక్కడ తెలంగాణ బంగారు తెలంగాణ వాళ్ళ ఇల్లు బంగారం అయింది తప్ప తెలంగాణలో ఏ కుటుంబం బంగారం అయిందా? సో మీ యాదగిరి గుట్టనన్న డెవలప్ చేశారు కదా, యాదగిరి డెవలప్ చేసినట్టే దాంట్లో నేను ఒప్పుకుంటా. గుట్టను మాత్రం కట్టిండు, యాదగిరి కట్టిండు, దానికి ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఒక మాజీ ముఖ్యమంత్రిగా బీఆర్ఎస్ నాయకుడిగా నేనైతే అది దానికి ఒప్పుకుంటా, కట్టిండు. కానీ ఆ గుట్ట కట్టడానికి ఎవరైతే సహకరించారో, ఆ గుట్ట అభివృద్ధి కావడానికి భూములు, జాగాలు, ఇండ్లు, దుకాణాలు, షాపులు కోల్పోయినరో, స్థానికంగా ఉన్న వాళ్ళు మాత్రం పూర్తిగా నిర్వీర్యం అయిపోయినరు. కేసీఆర్ ఎప్పుడు కూడా అంటుంటాడు, ఏ 2 ఎకరాలు ఉంటే వాడు కోటీశ్వరుడు అంటాడు. మరి ఆ గుట్ట కోసం 10 ఎకరాలు, 20 ఎకరాలు, 5 ఎకరాలు, 2 ఎకరాలు ఇచ్చేసారు. అంత 10 నుంచి 15 లక్షలకే ఇచ్చారు. మరి నువ్వేమో 2 ఎకరాలు ఉన్నాడు కోటీశ్వరుడు అంటివి, నువ్వు 4 ఎకరాలు 2 ఎకరాలు ఉన్నాను తీరా నాశనం చేస్తేవి. వాళ్ళకి ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదు. ఇంకా కొంతమందికి ఆ దుకాణాలు కోల్పోయిన వాళ్ళు అనవసరమైనటువంటి బ్రిడ్జిలు కట్టిరు, అనవసరమైన రోడ్లు వేసిరు అనాలోచితంగా. ఆయన ఆనంద్ సాయని బాహుబలి సెట్టింగ్ వేసి చూసినావా, ఆయన తీసుకొచ్చి ఆ బాహుబలి సెట్టింగ్ వేస్తే కనీసం వచ్చే భక్తులకు సదుపాయాలు మీరు గమనించండి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యేగా ప్రభుత్వం అయిన తర్వాత యారుటను 50% చేంజ్ చేసినాం. వచ్చే భక్తులకు సదుపాయాలు కల్పిస్తున్నాం. కొండపైన నిద్రించే డార్మెంటాలు పెట్టినాం, కొండపైన కొబ్బరికాయ కొట్టేది ఏర్పాటు చేసినాం, కొండపైకి ఆ భక్తులకు సౌకర్యంగా ఉండాలని చెప్పి ఆటోలు పైకి పంపుతున్నాం. ఇలా ప్రతి భక్తుడు ఆటోలో పోయి ప్రయాణం చేసుకుని వస్తున్నాడు. కనీసం కారు కూడా పైకి ఎక్కకుండా ఒక కారు ఎక్కితే 500 రూపాయలు పెట్టిండు కేసీఆర్. ఎక్కడ దుర్మార్గం అండి. భక్తిని ప్రేమతోటి కోల్చుకోవాలి కానీ డబ్బులతోటి భక్తి కొనుక్కోవడం ఎక్కడిది? కేసీఆర్ కొన్ని అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల యారుట ఇలా కొంచెం అభివృద్ధిలో వెనుకబడ్డది. గుట్ట కట్టే మాట వాస్తవమే, బ్రహ్మాండంగా మంచి ఆలోచన కట్టాడు. కానీ కట్టే క్రమంలో వచ్చే భక్తులకు సదుపాయాలు కల్పించాలి. ప్రతి భక్తుడు మాట నెరవేర్చుకున్నారు. అయితే మీరు ఆటో కార్మికులకి ఇంకా యారుట విషయంలో నేను ఒకటే మాట ఇస్తున్నా. ఆ స్వామివారి కాళ్ళ దగ్గర నేను అక్కడ జన్మించిన స్వామివారి ఆశీస్సుతోటే ఇవాళ ఎమ్మెల్యే గెలిచిన, ప్రభుత్వ విప్ అయినా ఇంకేదైనా స్వామివారి సేవ చేయడమే అదృష్టంగా భావిస్తా. స్వామివారి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు, రాష్ట్ర నలుమూలలు కావచ్చు, దేశ నలుమూలలు కావచ్చు, ఎవరు వచ్చినా వాళ్ళకి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత సకల సదుపాయాలు కలగాలి, అన్ని ఫెసిలిటీ ఉండాలని చెప్పి ఇవాళ నేను వచ్చిన తర్వాత 18 పనులు ఇంప్లిమెంట్ చేసినాం. గత సాంప్రదాయాన్ని కాపాడినాం. గతం సాంప్రదాయం ఏంటంటే దర్శనం చేసుకోగానే అక్కడ బొట్టు పెట్టడం కానీ, శటగోపురం పెట్టడం కానీ, తీర్థ ప్రసాదం ఇవ్వడం కానీ ఉండేది. కేసీఆర్ వచ్చాక బంద్ అయినాయి. ఎవరైనా మన పెద్దలు కాలం చేస్తే అక్కడ నిద్ర చేస్తే కొంచెం బాగుంటుంది. ఏమైనా ఆరోగ్యం బాగాలేకపోతే కూడా అక్కడ స్వామివారి సన్నిధిలో పడుకుంటే ఆరోగ్యం మెరుగైద్దని ఒక సాంప్రదాయాలు ఉండే. వీటన్ని పునరుద్ధరించాం. డార్మెంట్ హాల్ ఓపెన్ చేసినాం. ఇలా అక్కడ భక్తుడు కొబ్బరికాయ కొట్టేది ఏర్పాటు చేస్తున్నాం. భక్తులు పైన నిద్ర చేయడానికి అవకాశం కల్పించడం. మెట్ల దారిగా పైకి వెళ్ళే వాళ్ళకు ఇలా మంచి నీడలో వాటర్ ఫెసిలిటీ కానీ, లాట్రిన్ బాత్రూమ్ ఫెసిలిటీ కానీ, మళ్ళీ మెట్ల దారిని ఇంప్రూవ్మెంట్ చేసినాం. పైన స్వామివారి సేవలు జరుగుతుంటే భక్తులు ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి అవుతున్నాయి స్వామివారి సేవలు, అక్కడ ఎట్లా అభిషేకాలు జరుగుతున్నాయి, ఎట్లా అవుతున్నాయి అని చెప్పి LED స్క్రీన్లు పెట్టి తిరుపతి తరహాలో అట్లా కొండపైన LED పెట్టినాం. భక్తులకు క్యూ లైన్ లో స్వామివారికి ఇట్లుంటారని, అంటే స్వామివారి దర్శనం చేసుకోక ముందుకే క్యూ లైన్ లో నేను తిరుపతిలో చూసినాను, ఇక్కడ షిరిడీలో కూడా చూసిన LED పెట్టేది ఇలా క్యూ లైన్లలో. అంటే స్వామివారు ఇట్లుంటారు, వాళ్ళ మైండ్ సెట్ ఆ గుళ్ళకి పోయిన తర్వాత అక్కడ స్వయంభూమూర్తిని చూడడానికి మైండ్ ఫిక్స్ అయిపోతారంట, ఇట్లుంటారు స్వయంభూమూర్తి అని. అట్లా LED పెట్టినాం. కొండ కింద కూడా పేద LED పెట్టి స్థానికంగా కొండ కింద ఉన్న వాళ్ళు ఏం సేవలు అవుతుంది స్వామివారి దర్శనం ఎట్లా అని చెప్పి చూడడానికి LED పెట్టినాం. నిజంగా 6 నెలల్లో అయితే గర్వించదగ్గ విషయం. యారుటను అన్ని విధాల సకల సౌకర్యాలు వచ్చే భక్తులు కల్పిస్తున్నాం. ఆ సేవ చేసే అదృష్టం నాకు స్వామివారు కల్పించింది. కాబట్టి అక్కడ ఈవో గారు కానీ, అక్కడ పంతులు కానీ, అక్కడ స్టాఫ్ కూడా మంచి సహకరించి వచ్చే భక్తులకు అన్ని విధాల ఫెసిలిటీ కల్పిస్తారు. యారుట మళ్ళీ పూర్వం తెచ్చిన అనుకుంటున్నా, ఇంకా కూడా తెస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అంటే మీరు మాట ఇచ్చారు, నిజంగా ఆటో కార్మికుల విషయంలో మాట నెరవేర్చుకున్నారు. డెఫినెట్ గా మీలాంటి వాళ్ళకి మంత్రి పదవి రావాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాం. అండ్ మంత్రి అయిన తర్వాత
మంత్రి పదవి వచ్చిన తర్వాత మళ్ళీ మీతోటి ఇంటర్వ్యూ తీసుకునే ప్రయత్నం చేస్తాను. సో అప్పుడు చెప్పండి, అప్పుడు నేను ఒప్పుకుంటా, ఓకే రేవంత్ రెడ్డి గారు ఆలేరు గడ్డ మీద ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అని చెప్పేసి ఫస్ట్ మాట నేను అదే చెప్పి స్టార్ట్ చేశానండి. థ్యాంక్ యూ ఓకే, ఇది ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఎల్లయ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ.